హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హెల్త్ ఇన్ఫర్మేషన్స్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే డెలివరీ కంటే ముందు మనం చేయకూడని 5 మిస్టేక్స్ ఏంటి. ఈ 5 మిస్టేక్స్లో ఒక మిస్టేక్ చేసినా కూడా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. ఇది చాలామందికి తెలియదు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ 5 మిస్టేక్స్ అనేవి ఏంటి, దీన్ని ఎలా అవాయిడ్ చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వాకింగ్ అండ్ మూమెంట్స్ని తగ్గించేయడం. చాలామంది 9th మంత్కి వచ్చేసరికి చిన్న చిన్న పెయిన్స్ వల్ల కంప్లీట్ రెస్ట్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇలా మనం కంప్లీట్ రెస్ట్ అనేది తీసుకోవడం వల్ల పెల్విక్ అనేది టైట్ అయిపోయి మనకి పెయిన్స్ రావడం అనేది చాలా లేట్గా జరుగుతుంది. దీనివల్ల మనకి సి సెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? 30 to 40 మినిట్స్ స్లోగా వాకింగ్ అనేది రోజు చేస్తూ ఉండండి. అండ్ చిన్న చిన్న మూమెంట్స్ అనేవి చేస్తూ ఉండండి. ఇలా మీరు చిన్న చిన్న మూమెంట్స్ చేయడం వల్ల బేబీ పొజిషన్ అనేది మారుతూ నార్మల్ డెలివరీ అయ్యేకి ఛాన్సెస్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇలా చిన్న చిన్న మూమెంట్స్ అంటే ఏంటి అంటే చిన్న చిన్న పనులు చేయడం, ఎక్కువ పడుకోకుండా కొంచెం పనులు మనకు చేతనైన పనులు చేసుకోవడం, అండ్ కూర్చోవడం, లేయడం, ఒకే పొజిషన్లో ఉండకుండా చిన్న చిన్న మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉండాలి. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఫియర్ అండ్ నెగిటివ్ థింకింగ్. చాలామంది నార్మల్ డెలివరీ అనేది చాలా డేంజర్గా ఉంటుందేమో, దీనివల్ల మనకి సి సెక్షన్ అనేది జరుగుతుందేమో అని చెప్పి నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు. ఇలా నెగిటివ్గా థింక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా భయం అనేది పెరిగిపోతుంది. ఇలా మీరు ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉండడం వల్ల ఇది హార్మోన్స్ పైన ప్రభావం చూపించి దీనివల్ల కూడా మనకి పెయిన్స్ రావడం లేట్ అవ్వచ్చు. అసలు దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? ఫస్ట్ మీరు నెగిటివ్ డెలివరీ స్టోరీస్ వినడం అనేది కంప్లీట్గా వదిలేయండి. నెక్స్ట్ భయాన్ని వదిలేయండి. నెక్స్ట్ మీరు ఫిక్స్ అయిపోండి, లేదు నేను స్ట్రాంగ్ నార్మల్ డెలివరీ అవ్వగలను. దీంతోపాటు చిన్న చిన్న మ్యూజిక్స్, ప్రశాంతంగా ఉండే మ్యూజిక్స్ని అండ్ పాజిటివ్గా మాట్లాడే మనుషుల దగ్గర మీరు ఉండండి. దీనివల్ల మీరు నెగిటివ్ థింకింగ్ని, భయాన్ని అనేది వదిలేస్తారు. థర్డ్ మిస్టేక్ ఏంటంటే సరైన టైంకి లేబర్ పెయిన్స్ని గుర్తించకపోవడం. చాలామంది నిజమైన పెయిన్స్ని గుర్తించలేరండి. ఇది ఎక్కువ ఫస్ట్ సారి అమ్మైన వాళ్ళైతే చేసే మిస్టేక్. ఎందుకంటే పెయిన్స్ వస్తున్నా కూడా కొంతమందికి తెలియక ఈ మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది. మీకు రియల్ పెయిన్స్ తెలియకపోవడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడం లేట్ అయిపోయి మనకి సి సెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. అండ్ దీన్ని ఎలా గుర్తించాలంటే రెగ్యులర్గా పెయిన్స్ అనేవి 10 to 15 మినిట్స్కి ఒకసారి గ్యాప్ ఇస్తూ పెయిన్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయండి. నెక్స్ట్ ఉమ్ము నీరు అనేది బ్రేక్ అవుతుంది, దాంతోపాటు బ్లీడింగ్ కూడా జరుగుతుంది. ఇలాంటి సూచనలు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. కొంతమందికి వాటర్ అనేది బ్రేక్ కావు కానీ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ 9th మంత్లో మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అయితే చేస్తూ ఉండండి. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే ఫుడ్ని అండ్ వాటర్ని తగ్గించేయడం. చాలామంది 9th మంత్కి వచ్చేసరికి నాకే అరగటం లేదు, నాకు వాంతి వచ్చినట్లు ఉందని చెప్పి ఫుడ్ని అయితే తగ్గించేస్తూ ఉంటారండి. ఇలా ఫుడ్ని తగ్గించడం వల్ల మనకి బలం అనేది మన బాడీకి ఉండదు. మనకి బలం లేకపోతే మనం నార్మల్ డెలివరీకి మన బాడీ సహకరించదు. కాబట్టి ఈ టైంలో ఫుడ్ని అనేది మీరు తగ్గించడం అనేది చేయకండి. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నవి, ఫైబర్ ఉన్నవి, దీంతోపాటు 8 to 10 గ్లాసెస్ వాటర్ అనేది ఖచ్చితంగా
డైలీ తీసుకుంటూ ఉండండి. ఇలా మీరు మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. దాంతోపాటు నార్మల్ డెలివరీకి కూడా మన బాడీ సిద్ధంగా ఉంటుంది. 5th మిస్టేక్ ఏంటంటే డాక్టర్ని ఇచ్చిన మెడిసిన్ని అండ్ డాక్టర్ని కలవడం తగ్గించేయడం. చాలామంది నేను నార్మల్ డెలివరీ అవుతానులే, వాళ్ళు అవుతున్నారు కదా, నేను ఎందుకు కాను, నేను అవుతాను అని చెప్పి చాలామంది ఓవర్ కాన్ఫిడెంట్తో డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ని సరిగ్గా తీసుకోరు. దాంతోపాటు డాక్టర్ దగ్గర చెకప్స్ కూడా తగ్గించేస్తూ ఉంటారు. దీనివల్ల మీకు ప్రాబ్లం అనేది జరుగుతుంది. దీన్ని అవాయిడ్ చేయడం ఎలా? డాక్టర్ దగ్గరికి 9th మంత్లో ఖచ్చితంగా వీక్ ఒకసారైనా మనం చెకప్కి వెళ్తూ ఉండాలి. అలాగే బీపీ ఉన్నా షుగర్ ఉన్నా కూడా మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకొని దాన్ని కూడా టెస్ట్ చేపిస్తూ ఉండాలి. అండ్ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు బేబీ పొజిషన్ అనేది డాక్టర్ మనకి చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం నార్మల్ డెలివరీకి ఖచ్చితంగా డాక్టర్ అనేది మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి నార్మల్ డెలివరీకి సిద్ధంగా ఉండొచ్చు. ఈ 5 మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేయడం వల్ల మీరు నార్మల్ డెలివరీకి మీ బాడీని సిద్ధంగా పెట్టుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.